నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి మహిమను చూద్దాం. హైదరాబాదులోని ఎల్బీ నగర్కి చెందిన కవిత గారి ఆరోగ్య ప్రాప్తి అనుభవం ఇది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. ఈరోజు నేను ఈ భూగోళంపై భూమిపై జీవిస్తున్నాను అంటే అది కేవలం భగవంతుని దయ వల్లనే. నేను ఇటీవల అనుభవించిన ఒక అద్భుతాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను గత 14 సంవత్సరాలుగా సోరియాసిస్తో బాధపడుతున్నాను. ఇంతకుముందు నేను సోరియాసిస్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద పంచకర్మ చికిత్స తీసుకున్నాను. పంచకర్మ తర్వాత నా ఆరోగ్యం బాగానే ఉంది, కానీ చర్మం దురద ఇంకా మిగిలిపోయింది. నేను అనేక ఔషధాలను సేవించాను, ఒకదాని తర్వాత ఒకటి, ఏదో ఒక అద్భుత నివారణ కోసం ఆశతో. కానీ సోరియాసిస్ అలాగే కొనసాగింది. నేను ఏ పని చేయలేకపోయేదానిని. నా నిస్సహాయత రోజు రోజుకు పెరిగిపోయింది. ఆ నిస్సహాయ స్థితిలో నేను సహాయం కోసం శ్రీ భగవానుని ఆశ్రయించి, భగవాన్, నువ్వు నా కుమారుడివి, నువ్వే నా సర్వోన్నత వైద్యుడివి, దయచేసి నీ తల్లికి చికిత్స చేసి ఆమె దురద సమస్యను నయం చేయండి అని ప్రార్థించాను. నేను నా భగవాన్తో రోజు కనీసం 5 నిమిషాల పాటు మాట్లాడతానని వాగ్దానం చేశాను. వెంటనే నా దురద సమస్య 80% నయమయ్యింది. ఆ అద్భుతమైన రోజు నుండి నేను ప్రతిరోజు నా భగవాన్తో మాట్లాడుతున్నాను. మా కరుణామయ శ్రీ పరంజ్యోతి స్వస్థత దయ వలన దాదాపు 90% నా పరిస్థితి నయమైంది. నా చర్మపు మచ్చలు, నా గాయాలు అన్నీ దాదాపుగా క్షీణించాయి. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. వారి దయతో నా చర్మం దురద ఇక గత చరిత్రే. అంతేకాదు, నా జీవితంలో ఒకదాని తర్వాత ఒకటిగా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. నా ఏకైక శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు, వారి ప్రాణ రక్షణ కృపకు నేను చాలా కృతజ్ఞురాలిని.